సమితి వేదికగా అమెరికా చైనా మధ్య మాటల యుద్ధం నడిచింది. యుక్రెయిన్ పై యుద్ధానికి రష్యాకి సహకరిస్తున్నారని అమెరికా ఆరోపిస్తే శాంతి చర్చలకు తాము ప్రయత్నిస్తున్నామని అమెరికాకి కౌంటర్ ఇచ్చింది చైనా. ఐక్యరాజ్య సమితి వేదికగా అమెరికా చైనాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడులకు ఉపయోగపడే వస్తువులను ఎగుమతులు చేయడం ఆపేయాలంటూ బీజింగ్ను అమెరికా హెచ్చరించింది. దీనికి బీజింగ్ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించింది. ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించాయి. అమెరికా, ఐరోపా దేశాలతో సహా పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠిన ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థను, సైనిక సామర్థ్యాలను బలహీనపరచడానికి ఉద్దేశించినవి. అయితే ఈ ఆంక్షలను రష్యా ఎదుర్కోవడంలో చైనా కీలక పాత్ర పోషిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. తాజాగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో అమెరికా తాత్కాలిక రాయబారి డోరతీ షియా కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్పై ఉపయోగిస్తోన్న డ్రోన్లు, క్షిపణులు, ఇతర సైనిక సామాగ్రిలో చైనా నుంచి వచ్చిన భాగాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఈ భాగాలు రష్యా సైనిక సామర్థ్యాలను పెంచుతున్నాయని, దీని కారణంగా ఉక్రెయిన్పై దాడులు మరింత తీవ్రమవుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చైనా పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఈ ఎగుమతులను నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలకు చైనా డిప్యూటీ రాయబారి గెంగ్ షువాంగ్ గట్టిగా స్పందించారు. ఉక్రెయిన్లో యుద్ధాన్ని చైనా ప్రారంభించలేదు. ఈ సంఘర్షణల్లో చైనా భాగస్వామి కాదు. మేము ఎప్పుడూ ప్రాణాంతక ఆయుధాలను అందించలేదు. డ్రోన్లతో సహా ద్వంద్వ వినియోగ వస్తువుల ఎగుమతులపై కఠిన నియంత్రణలు అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సమస్యపై నిందలు వేయడం, ఉద్రిక్తతలను సృష్టించడం మాని శాంతి చర్చల్లో నిర్మాణాత్మక పాత్ర పోషించండని అమెరికాను కోరారు. చైనా తనని తాను సమర్థిస్తూ తాము ఉక్రెయిన్ యుద్ధంలో తటస్థ వైఖరిని కొనసాగిస్తున్నామని, శాంతి చర్చలను ప్రోత్సహిస్తున్నామని చెప్పింది. ఈ సమావేశానికి ముందు రాయిటర్స్ ఒక కథనంలో చైనా రహస్యంగా రష్యాకు ఆయుధాలను సరఫరా చేస్తోందని పేర్కొంది. చైనా తయారీ డ్రోన్ ఇంజన్లను పారిశ్రామిక రిఫ్రిజిరేషన్ యూనిట్లుగా లేబుల్ చేసి పాశ్చాత్య ఆంక్షలను దాటవేస్తూ రష్యాకు పంపిస్తోందని ఆ కథనం వెల్లడించింది. ఈ ఆరోపణలు అమెరికా వాదనలకు బలం చేకూర్చాయి. కానీ చైనా వీటిని తీవ్రంగా ఖండించింది. చైనా, రష్యాల మధ్య సంబంధాలు గత కొన్నేళ్లుగా బలపడుతున్నాయి. రష్యాపై పాశ్చాత్య ఆంక్షలు పెరిగినప్పటి నుంచి చైనా రష్యాకు ముఖ్యమైన ఆర్థిక భాగస్వామిగా మారింది. రెండు 2022లో రష్యా నుంచి చైనా రికార్డు స్థాయిలో చమురు దిగుమతి చేసింది. ద్వంద్వ వినియోగ సాంకేతికతలు, ఎలక్ట్రానిక్ భాగాలను రష్యాకు ఎగుమతి చేసింది. ఈ వస్తువులు రష్యా సైనిక పరిశ్రమకు కీలకమైనవిగా భావిస్తున్నారు. అయితే చైనా తన తటస్థతను నొక్కి చెప్పి ప్రత్యక్ష సైనిక సహాయాన్ని అందించడం లేదని వాదిస్తోంది. అమెరికా, ఐరోపా దేశాలు మాత్రం చైనా ఎగుమతులు రష్యా యుద్ధ యంత్రాంగాన్ని నడిపిస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలు అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ఈ వివాదం అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ చైనా రష్యాకు సైనిక సహాయం అందిస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా చైనా కంపెనీలపై ఉక్రెయిన్ ఆంక్షలు విధించింది. అమెరికా కూడా చైనా కంపెనీలపై ఆంక్షలను పరిశీలిస్తోందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఈ సంఘటన ఐక్యరాజ్య సమితి వేదికగా చైనా, అమెరికాల మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను స్పష్టంగా చూపిస్తోంది. ఉక్రెయిన్ సంఘర్షణల్లో శాంతిని నెలకొల్పడానికి చైనా నిజంగా సహకరిస్తుందా లేక రష్యాకు మద్దతు ఇస్తూనే ఉంటుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.